గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో తాడికొండ నియోజకవర్గ నేతల సమావేశం నిర్వహించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై తాడికొండ నాయకులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ కుమార్ వెల్లడించారు. పథకాల పంపిణీలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి సంవత్సరమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. కానీ నేడు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా అవరోధం లేకుండా మొదటి పూటే 93% పంపిణీ జరిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేయించడంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. పెన్షన్ పంపిణీ నేను కూడా గ్రామాల్లో తిరిగి పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే క్రమం తప్పకుండా ఆయన కూడా ఏదో ఒక జిల్లాకి వెళ్ళి ఖచ్చితంగా పంపిణీ చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం, ఇటీవల తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేశారు. మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బృందం అమ్మఒడి అని కలవరిచ్చారు. తీరా చూస్తే ఆయన వేసింది అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే ఒక్కరికి ఇచ్చి దాన్ని ఏదో గొప్ప ఘనకార్యం సాధించినట్టుగా చెప్పుకున్నారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంట్లో 3 పిల్లలుంటే 3కి డబ్బులు వేయటం, అలాగే 5గురు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, 5గురికి కూడా ఈ సహాయం అందించడం జరిగింది. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పాం. ఖచ్చితంగా 3 సిలిండర్లు అందజేయటం జరిగింది. పోయిన సంవత్సరం దీపావళి నుంచి ఈ కార్యక్రమం అమలు చేశాం. 204 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయటం, అవన్నీ కూడా పేద వర్గాలకి ఆకలి తీరుస్తున్న సంగతిని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం కానీ, ప్రైవేటు కానీ, లేదా స్వయం ఉపాధి పథకాల ద్వారా కానీ 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం, 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటం, పరీక్షలు కండక్ట్ చేయడం, త్వరలోనే రిజల్ట్ రావడం, వాటిని భర్తీ చేయడం జరుగుతుంది. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు చేసుకొని కొన్ని కంపెనీలు స్థాపన దిశగా ముందుకెళ్తూ ఉన్నాయి. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క సంవత్సరం చేసిన కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వ హయాంలో మరి పంచాయతీ డబ్బులు కూడా డైవర్ట్ చేసిన పరిస్థితులను మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా అయిన తర్వాత పంచాయతీలు జవసత్వాలు పెంచడానికి నేరుగా నిధులు బదలాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీల ద్వారా చేస్తున్న సంగతిని కూడా మనం గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనడానికి ఈ సమావేశం నిర్వహించాం. అందరూ కూడా భాగస్వామ్యం అయ్యి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంలో భాగమే ఇది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.